నువ్వు సంతోషంగా ఉన్నావా? ఏడ్చే వాళ్ళు ఉంటారు, అయినా క్షమించేసాయి. నువ్వు అభివృద్ధి చెందుతున్నావా? అసూయపడే వాళ్ళు ఉంటారు, అయినా క్షమించేసాయి. నువ్వు పైకి వస్తున్నావా? నిన్ను పడేసే వాళ్ళు ఉంటారు, అయినా క్షమించేసేయి. నువ్వు విజయం సాధిస్తున్నావా? విమర్శించే వాళ్ళు ఉంటారు, అయినా క్షమించేసాయి. ఎందుకని? క్షమించబడ్డానికి వారు అర్హులు కాకపోవచ్చు, కానీ ప్రశాంతంగా జీవించడానికి నువ్వు అర్హుడవో. ప్రశాంతంగా జీవించాలంటే నీ మనసులో ఏ ఒక్కరి పైన పగ గాని, ద్వేషం గాని, అసూయ గాని, ఆయాసం గాని ఉండడానికి వీల్లేదు. అయ్యా, వాళ్ళు క్షమించబడ్డానికి అర్హులు కాదయ్యా, అందుకే క్షమించలేకపోతున్నా అడుగుతున్నా. వారిని నువ్వు క్షమించకపోతే పుండుంది, ఆ పుండులో చీముంది. ఇప్పుడు ఆ చీమును దాచిపెడదామా, లేకపోతే ఆ చీమును పిండేద్దామా? చెప్పండి, ఏం చేద్దాం? చీము ఉన్నంతసేపు పాలు కదపలేవో. ఎప్పుడైతే ఆ చీమును పిండేస్తావో, అది బయటకు వచ్చేస్తుందో నొప్పి తగ్గుతుంది. అలాగే క్షమాపణ నువ్వు ప్రసాదించావనుకో, నీ మనస్సు నెమ్మదిని పొందుకుంటుంది. క్షమించబడ్డానికి వాళ్ళు అర్హులు కాకపోవచ్చు, కానీ ప్రశాంతంగా జీవించడానికే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నీకోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి నువ్వు ప్రశాంతంగా జీవించాలి అని అంటే ప్రతి ఒక్కరిని ఏం చేయాలి? క్షమించేసేయాలి.